హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫుల్ జాకెట్ కటింగ్ అనేది చెప్తాను. పేపర్ కటింగ్ అండి ఇది. దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పేపర్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ చెక్ చేసుకోవాలి. మామూలుగా మనకు 12 ఇంచెస్ బ్లౌజ్ అనమాట లెంత్. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1 ఇంచ్ కింద ఫోల్డింగ్కి, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి సరిపోతుంది. అదేవిధంగా విత్ 9 ఇంచెస్ ఉంది, మనకు 8 ఇంచెస్ సరిపోతుంది. 1 ఇంచ్ వచ్చేసి స్టిచ్చింగ్ సరిపోతుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలకు కాబట్టి 5 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ సరిపోతుంది నెక్ లెంత్ అనేది. లేదా 4 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే ఈ నెక్ లైన్ అనేది మెడలు దిగజారిపోతాయండి పిల్లలకు. దానికోసం మనం 4 ఇంచెస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా 1.5 ఇంచ్ నెక్ తీసుకుంటున్నాను. ఇలా నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, లేదా 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే, కొంచెం పైకి ఉండాలి కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. చిన్నపిల్లలు కాబట్టి మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసి నెక్కులు సేమ్ ఒకే విధంగా తీసుకోవచ్చు అండి. అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చిన్నపిల్లలు కాబట్టి ఒక 1/2 ఇంచ్ మాత్రమే కరువు తీస్తున్నా, ఎక్కువ తీయట్లేదు. ఇప్పుడు దీన్ని కరువు డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం నెక్ ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను నెక్. ఇలా తర్వాత మనకు ఇక్కడ మన లెంత్ వచ్చేసి మామూలుగా మనం ఎంత అనుకుంటామో 9 ఇంచెస్ కదండి, ఆ 9 ఇంచెస్ వరకు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. వీటితో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో 8 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకు ఫుల్ జాకెట్కి కొంచెం కరువు వస్తుందండి డ్రెస్ లాగానే, కాబట్టి ఆ కరువు కోసం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా ఇలా తగ్గించుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్ అనమాట.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం క్రాస్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్. అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ మనం తీసుకోవాలి కదండి, అది తర్వాత తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫుల్ జాకెట్ అనేది ఈ విధంగానే డ్రా చేసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ తీసుకుంటాం కదండి, దానికోసమని ఫోల్డింగ్ క్రాస్. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ని వీటిని కట్ చేసుకుందాం. ఈ క్రాస్ని కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ నెక్ని కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డిజైన్ను సెట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు లెంత్ అనేది సేమ్ అండి నెక్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మనకు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి మామూలుగా మనం పిల్లలకి బ్యాక్ సైడ్ హుక్స్లు పెడతాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దానికోసం మనం ఇలా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫుల్ జాకెట్ని. బ్యాక్ సైడ్ మనం హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఓపెన్ చేసుకున్నాము. అదే ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి అనుకుంటే కన్నా ఫ్రంట్ సైడ్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ వచ్చేసి అట్లే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫుల్ జాకెట్ని సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసుకునే ప్రాసెస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.